అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ జీవితంతో రాజీ పడండి. జయ జగన్నాథం కర్మ. మనము జీవితంతో రాజీ పడాలి. జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో రాజీ పడాలి. నువ్వు రాజీ పడడానికి వచ్చావు, పోరాడడానికి రాలేదు. ఘర్షణ పడుతూ నిరంతరము ఇబ్బందులు పడడానికి రాలేదు. హ్యాపీగా లైఫ్లో రాజీ పడి సంతోషంగా, ఆనందంగా, తృప్తిగా నీ ఇష్ట ప్రకారం సమాజపు యొక్క కట్టుబాట్లను పాటిస్తూ, చట్టాన్ని పాటిస్తూ, నిబంధనలు పాటిస్తూ, సమాజాన్ని గౌరవిస్తూ, సమాజం కట్టుబాట్లు పాటిస్తూ రాజీ పడాలి. నేను రాజీ పడనంటే నీ జీవితం అంతా నరకమే, జీవితం అంతా పోరాటమే, జీవితం అంతా ఎగుడు దిగుడులే, కష్టాలే. కాబట్టి నీ జీవించాలనే ఒక ధ్యేయంతో వచ్చావు, ఒక లక్ష్యంతో వచ్చావు, హ్యాపీగా జీవితం. ఆ లక్ష్యంతో వచ్చినప్పుడు నువ్వు జీవితం అంతా రాజీ పడాలా కానీ ఘర్షణ పడతారు ఎందుకు? ప్రతి విషయంలో రాజీ పడడం నేర్చుకోండి. రాజీలో ఉన్నంత సుఖం దీంట్లో లేదు. కష్టం వచ్చింది ఈరోజు రాజీ, నష్టం వచ్చింది రాజీ, లాభం వచ్చింది రాజీ, పని అయ్యింది ఈరోజు రాజీ, పని కాలేదు ఈరోజు రాజీ, ఇంట్లో సమస్యలు వచ్చాయి రాజీ, సమస్యలు రాలేదు రాజీ, ఈరోజు ఖర్చు ఎక్కువైంది, ఖర్చులు ఎక్కువ ఈరోజు రాజీ, ఈరోజు ఖర్చులు తక్కువయ్యాయి రాజీ. అన్నిటితో రాజీ పడాలి. అన్నిటితో రాజీ పడాలనే ఆలోచన ఎప్పుడు వస్తుంది మనిషి కంటే? ధ్యానం చేస్తే వస్తుంది. ధ్యానం వల్ల ఎందుకు వస్తుందంటే, ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానం నేర్పేది అదే. అయ్యా రాజీగాయ 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 అని చెప్తుంది. అది రాజీపడు ఎందుకు తగదా, ఓకే అని చెప్పు. రేపు మళ్ళీ ఇంకొకటి నీకు ఒక బహుమతి వస్తుంది. ఎల్లుండి ఉంది, ఎల్లుండి ఉంది, నెక్స్ట్ మంత్ ఉంది, నెక్స్ట్ ఇయర్ ఉంది. నీ కొరకు సృష్టి రెడీగా, కాలం ఉంది రెడీగా. ఈరోజు పోయింది, ఈరోజు లాసు, రేపు రెడీగా నీ కొరకు వేచి ఉంది. సూర్యుడు నీ కొరకు రేపు ఉదయం రెడీగా వేచి ఉన్నాడు. ఈరోజు నష్టమైంది, ఓకే రైట్, నష్టాలు వచ్చాయి నీ వృత్తిలో. సూర్యుడు ఏం చేస్తాడంటే, ఈరోజు ఈయన నష్టాలు వచ్చాయి, రేపు ఉదయం 6 గంటలకి ఉదయించాలా, ఈయన కోసం నేను పోవాలని సూర్యుడు పరిగెత్తుకుంటూ నీ కొరకు రెడీగా ఉన్నాడు. గమనించుకోండి, మనం మర్చిపోతున్నాం. ఎల్లుండి ఉన్నాడు, ఎల్లుండి ఉన్నాడు సూర్యుడు. కాబట్టి జీవితంలో రాజీ పడడం అనేది నేర్చుకుంటే చాలా గొప్ప విషయం. అంత కొద్ది ఆనందం లేదు, అంత కొద్ది హ్యాపీ లేదు. నేను దేంట్లో రాజీ గాను, నేను ఇంతే, నా పట్టుదల ఇంతే, నేను మొండివాడిని, నేను ఎవరిని చెప్పినా వినే రకం కాదు అంటే ఆయన మూర్ఖుడు లెక్క, మూర్ఖత్వం లెక్క. అన్నిటితో రాజీ పడు. ఇక రావాల్సినవన్నీ వస్తాయి, రాకూడను కూడా రావు. అది కూడా కరెక్టే. రావాల్సినటువంటి జ్ఞానం వస్తుంది, రాకూడని అజ్ఞానం రాదు. రాజీ పడితే రాకూడని అజ్ఞానం నీకు రాదు. రావాల్సిన జ్ఞానం వస్తుంది, బుద్ధి వస్తుంది, తెలివి వస్తుంది. కాబట్టి రాజీ పడడం అనేది అద్భుతమైన విషయం. కాంప్రమైజ్, ఆల్వేస్ కాంప్రమైజ్ కాకుండా పో. జబ్బు వచ్చింది రాజీగా, జబ్బు రాలేదు రాజీగా, ఆరోగ్యంగా ఉన్నావు రాజీగా, అనారోగ్యం వచ్చింది రాజీగా, యాక్సెప్ట్ చేయి. జబ్బు రావడం సహజము. అయితే మనిషికి నువ్వు జీవివి వస్తుంది, నువ్వు జీవివి ఉన్నావు, లేకుండా కూడా పోతావు. దానికి రాజీగా మరణం ఉంది. రాజీగా మరణంతో నేను మరణమే నా దగ్గర రాదనంటే పొరపాటు. కాబట్టి నువ్వు ధ్యానం చేస్తే రాజీ పడ్డలాంటి ఒక అద్భుతమైనటువంటి స్పృహ, జ్ఞానము, ఆలోచన ఇవన్నీ కూడా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.